హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, ఇది ఎవిడ్సన్ B4 ఇయర్ ఫోన్స్. ఇది ఎవిడ్సన్ బ్రాండ్ వాళ్ళు మన ఛానల్ని కన్సల్ట్ అయ్యి మనకు ఒక రివ్యూ యూనిట్ని పంపించారు. ఇది మన ఛానల్కి వచ్చిన ఫస్ట్ రివ్యూ యూనిట్ అనమాట. ఇక దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు షేర్ చేస్తాను. ఈ బ్రాండ్ పేరే ఎవిడ్సన్. ఇది మన ఇండియాలోనే తయారవుతుంది. సో ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. ఇక మోడల్ పేరు మీకు B4 మోడల్. ఇది ప్యూర్ బేస్ మోడల్. సో దీన్ని మనకి అమెజాన్ ద్వారా వీళ్ళు తీసుకొచ్చారు. దీని ప్రజెంట్ కాస్ట్ మన అమెజాన్లో 699 రూపీస్ ఉంటుంది. కానీ బాక్స్ మీద మాత్రం మీకు 1499 అని చూపిస్తుంది. కాకపోతే ఇది మనకి అమెజాన్ ద్వారా కేవలం 699 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి లైట్నింగ్ డీల్స్లో మనకి కేవలం 599 రూపీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకు కొన్ని బ్యాంక్ ఆఫర్స్ లాంటివి కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇక ఇది మనకి అరౌండ్ మనకి 700 బడ్జెట్లో ఉంది కాబట్టి 700 బడ్జెట్లో నా దగ్గర ఇంకా చాలా ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఫోకల్ సెన్స్ 100 SI, అలాగే మనకి JBL T110, అలాగే మనకి JBL C100 SI, ఇలాంటి ఇయర్ ఫోన్స్ నా దగ్గర ఒక 3-4 ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో దీంతో కూడా నేను కంపేర్ చేసి 700 బడ్జెట్లో మనకి ఏది బాగుంటుంది అనేది మీకు షేర్ చేస్తాను. ఇక దీన్ని మనం ఈరోజు అన్బాక్స్ చేద్దాం. బాక్స్ మీద మనకి సింపుల్గా ఎవిడ్సన్ బ్రాండ్, అలాగే ఇది ఎలా ఉంటుందో కనిపిస్తుంది. అలాగే మనకి B4 మోడల్, ఇక్కడ మనకి ప్యూర్ బేస్, అలాగే ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ అని చెప్తున్నారు. సో ఇది మనకి రౌండ్ కేబుల్తోనే వస్తుంది, కానీ ఇది మనకి ట్యాంగిల్ ఫ్రీ అని చెప్తున్నారు. ఇది మనకి ఒక బార్బెడ్ వైర్ లాంటిది అయితే కనిపిస్తుంది. సేమ్ మనకి ఏదైతే రియల్మీ ఇయర్ ఫోన్స్లో కనిపించిందో అలాంటి ఫినిషింగ్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఎవిడ్సన్ బ్రాండ్ ఉంది. అలాగే దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే సో దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మనకి February 19 అని ఉంది. అంటే 2019 ఫిబ్రవరిలో దీన్ని తయారు చేశారు. ప్రైస్ మనకి ఇందా నేను చెప్పాను కదా 1499 అని ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఒక చిన్న కంట్రోల్ బటన్ ఉంటుంది కదా ఇయర్ ఫోన్స్కి. సో దాంతో మనం ఏం చేసుకోవచ్చు అనేది ఇక్కడ రాసింది. సింగిల్ ట్యాప్ మనకి ఆన్సరింగ్ కాల్స్, అలాగే ఎండ్ కాల్స్, అలాగే మనకి డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. ఇలాంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే రాసింది. 1 year వారంటీ అని రాసింది. ఇక దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి సో దీంట్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకు ఒక చిన్న బ్లూ కలర్లో ఎవిడ్సన్ బ్రాండ్కి సంబంధించిన చిన్న వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే దీన్ని బేసిక్ యూజర్ గైడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇక లోపల మనకు ఒక చిన్న కవర్ లాంటి ప్యాకేజింగ్లో ఇయర్ ఫోన్స్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉన్నాయి. ఇవి మనకి గ్రే కలర్లో 2 ఇయర్ టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకటి లార్జ్, ఒకటేమో స్మాల్. సో దీన్ని కూడా పక్క పెట్టేద్దాం. ఇక ఫైనల్గా మనకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో దీన్ని మనం పక్క పెట్టేద్దాం. సో ఇయర్ ఫోన్స్ ఒక చిన్న కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇయర్ ఫోన్స్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి టఫ్ కేబుల్ అనమాట. ఇది మనకి టెక్స్చర్ ఫీలింగ్ లాంటి డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఇది సూపర్గా ఉంది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇయర్ ఫోన్స్ మనకి లెంత్ మాత్రం చూడటానికి బాగానే ఉంది. సో రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ ఎంతైతే కేబుల్ లెంత్ ఉంటుందో అలాగే ఉంది. సో ఇక్కడ మనకి ఇయర్ ఫోన్స్ మొత్తం కూడా సేమ్ సింగిల్ కలర్ గ్రే కలర్ డిజైన్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పైన ప్లాస్టిక్ కోటింగ్ అయితే ఉంది. అలాగే మనకి లోపల బార్బెడ్ డిజైనింగ్ అయితే ఉంది. టెక్స్చర్ డిజైనింగ్ అయితే ఉంది. పైన మాత్రం స్మూత్గానే ఉంది. కేబుల్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. అంత ఈజీగా అయితే తెగదు. పైన మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ కొంచెం ఎల్ షేప్లో వీళ్ళు డిజైన్ చేశారు. అలాగే మనకు కొంచెం చూడటానికి లుక్ కూడా వెరైటీగా ఉంది. ఇక వీళ్ళు నాకు పంపించింది బ్లూ కలర్ పంపించారు. ఇక దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. రెడ్ కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దాని కాస్ట్ ఇంకొక 100 రూపాయలు ఎక్కువ అయితే ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇయర్ ఫోన్స్కి మధ్యలో మనకి యాజ్ యూజువల్ ఒక కంట్రోల్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మల్టీపర్పస్ బటన్ అనమాట. ఇది సింగిల్ ప్రెస్ చేస్తే మనకి కాల్ లిఫ్ట్ అవుతుంది. అలాగే సింగిల్ ప్రెస్ చేస్తే మళ్ళీ కాల్ ఎండ్ కూడా అవుతుంది. డబుల్ ప్రెస్ చేస్తే మనకి సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. ట్రిపుల్ ప్రెస్ చేస్తే మనకి సాంగ్ బ్యాక్వర్డ్ కూడా అవుతుంది. మళ్ళీ మనకి సాంగ్స్ ప్లే అయ్యేటప్పుడు సింగిల్ ప్రెస్ చేస్తే మనకి ప్లే అలాగే పాజ్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఒక మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ఎలాంటి పేర్లు కానీ ఏం లేదు. ఇక ఇయర్ ఫోన్స్కి మధ్యలో ఒక జంక్షన్ పాయింట్ ఉంటుంది. ఈ జంక్షన్ పాయింట్ నుంచి మనకి లెఫ్ట్ అలాగే రైట్ ఇయర్ ఫోన్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం చూడటానికి బాగానే ఉంటుంది. ఇయర్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఇక మనం ఒకసారి ఇయర్ ఫోన్స్ చూద్దాం. ఇయర్ ఫోన్స్ మనకి బ్లూ కలర్ లుక్తో వస్తాయి. ఇవి మెటల్ డ్రమ్స్ అనమాట. సో చూడటానికి కొంచెం డిజైన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇవి మనకి లెఫ్ట్ రైట్ ఇండికేషన్స్ కూడా వీళ్ళు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. పైన మనకి మెటల్ డిజైన్తో గ్రే అలాగే బ్లూ కాంబినేషన్లో ఉంది. పైన మనకి వచ్చిన ఇయర్ బడ్స్ కూడా మనకి గ్రే కలర్లోనే ఉన్నాయి. సో ఇది ఇయర్ ఫోన్స్ గురించి. ఇప్పుడు నేను ఒకసారి ఇయర్ ఫోన్స్ని ప్లగ్ చేసి చూస్తాను. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను.
ఓకే, ఇయర్ ఫోన్స్ని ఇప్పుడు నా ఫోన్కి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత ఈ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్గా సాంగ్ ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను సింగిల్ ప్రెస్ చేస్తున్నాను. సింగిల్ ప్రెస్ చేస్తే మనకి సాంగ్ అనేది ఆగిపోయింది. అలాగే మనకి సింగిల్ ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ సాంగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను డబుల్ ప్రెస్ చేస్తాను. సో డబుల్ ప్రెస్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనకి ట్రిపుల్ ప్రెస్ చేస్తాను. సో ట్రిపుల్ ప్రెస్ చేస్తే మళ్ళీ సాంగ్ అనేది బ్యాక్వర్డ్కి వచ్చింది. ఇప్పుడు దీని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఫోన్స్తో నేను రకరకాల సాంగ్స్ని ప్లే చేసి చూశాను. క్లాస్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఇలా అన్ని రకాల సాంగ్స్ని చెక్ చేశాను. అలాగే ప్యారలల్గా నా దగ్గర ఉన్న డిఫరెంట్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఫోకల్ సెన్స్ 100SI, JBL 110BT, JBL C100SI, ఇలాంటి ఇయర్ ఫోన్స్తో సేమ్ సాంగ్స్ని ప్లే చేసి కంపేర్ చేసినప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఈ ఎవిడ్సన్ B4లో మనకి బేస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ ఎవిడ్సన్ B4లో 60% దగ్గర పెట్టిన బేస్కి, అలాగే మనకి మిగతా రిమైనింగ్ 3 ఇయర్ ఫోన్స్లో 100% దగ్గర సౌండ్ పెట్టినప్పుడు కూడా బేస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంది. ఒకసారి మనకి ఈ B4లో 70-80% వెళ్తే మాత్రం మనం తట్టుకోలేనంత బేస్ అయితే దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఎవరైతే ప్యూర్ బేస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ B4 బాగా సూట్ అవుతుంది. సేమ్ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి దీని అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి బేస్ క్వాలిటీ హెవీగా ఉంది కదా, మనకి వోకల్స్ వినపడట్లేదా అంటే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. బేస్ హెవీగా ఉన్నప్పుడు కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి డిస్టార్షన్ అవ్వకుండా మనకి వాయిస్ కూడా క్లియర్గా వినిపిస్తుంది. వోకల్స్ కూడా మనకి క్లియర్గా వినిపిస్తుంది. అలాగే చిన్న బిట్స్ కూడా మనకి క్లియర్గానే వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ B4ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక బేస్ని మనం కంపేర్ చేసినప్పుడు మాత్రం టాప్లో మనకి ఈ B4 ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫోకల్ సెన్స్ 100SIలో మనకి బ్యాలెన్స్డ్ బేస్ ఉంటుంది. ఆ తర్వాత మనకి 110BTలో బ్యాలెన్స్డ్ బేస్ ఉంటుంది. ఆ తర్వాత మనకి JBL 100SI అయితే ఉంటుంది. సో బేసే కావాలనుకుంటే మాత్రం దీని అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఇయర్ ఫోన్స్లో నాకు నచ్చని ఒకే ఒక పాయింట్ ఏంటంటే, వీళ్ళు చెప్పడం మాత్రం మనకి ట్యాంగిల్ ఫ్రీ అని చెప్పారు. అంటే మనకి చిక్కులు అయితే పడదని చెప్పారు. అలాగే మనకి వీళ్ళు రౌండ్ కేబుల్నే ప్రొవైడ్ చేశారు, కానీ ఇది మాత్రం మనకి చిక్కులు పడుతుంది. ఎందుకంటే ఒకసారి మనకి జేబులోంచి తీసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేస్తుంటే మాత్రం చిక్కులు పడుతుంది. కొంచెం తీయడానికి కూడా అన్ఈజీగా కూడా ఉంది, కొంచెం ఇరిటేషన్ కూడా వస్తుంది. సో ఇది ఒక్క పాయింట్కి మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాలి. రిమైనింగ్ ఇక ట్యాంగిల్ ఫ్రీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఫస్ట్ ఫోకల్ సెన్స్ 100SI ఉంటుంది. ఆ తర్వాత మనకి 110BT ఉంటుంది. ఆ తర్వాత మనకి ఈ 2 ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో బేస్ కావాలనుకుంటే దీని అయితే తీసుకోవచ్చు. కానీ సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్, బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం ట్యాంగిల్ ఫ్రీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారని నా ఒపీనియన్ అయితే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎవిడ్సన్ B4 ఇయర్ ఫోన్స్ గురించి. ఓవరాల్గా అయితే 700 బడ్జెట్లో ఇది ఒక మంచి ఇయర్ ఫోన్స్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మంచి పర్చేజ్ కూడా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.